ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి వీక్షించడానికి ప్రేమతోనే మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము ధ్యానించుదాం. 2 దినములైన పిమ్మట పస్క పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయనను నేలాగు పట్టుకొని చంపుదుమా అని ఆలోచించుకొని చుండిరి. కానీ ప్రజల్లో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు పస్క పండుగ గురించి ఒక అద్భుతమైన సత్యాన్ని మనకు వివరిస్తున్నారు. ఇశ్రాయేలులో, యూదుల్లో ఈ పస్క పండుగ చాలా పెద్ద పండుగ. ఎందుకంటే ఐగుప్తు దేశం నుండి వారు విడుదలై వచ్చే ముందు రాత్రి వారు ఐగుప్తు దేశంలో ఒక ఏడాది గొర్రె పిల్లను, పులియని రొట్టెను, చేదు కూరను వారు భుజించి ఆ రాత్రి దేవుడు ఐగుప్తు దేశంలో నివసిస్తున్నటువంటి ఇశ్రాయేలు జనాంగానికి విమోచించి కాపాడడానికి 10 ఇంటి వారు ఒక గొర్రెపిల్లను చంపి ఆ రక్తము వారి యొక్క ఇంటి ద్వారబంధము మీద మరి జల్లించాలని, చిలకరించాలని ఆజ్ఞాపించాడు. అది రక్తముతో విమోచనకి సాదృశ్యం. ఐగుప్తు దేశంలో ఆ రాత్రి ఒక మరణదూత సంచరించబోతున్నాడు. ఏ ఇంటి ద్వారబంధం మీద అయితే ఈ రక్తపు గుర్తు ఉండదో ఆ ఇంట ఉన్న జ్యేష్ఠ కుమారులు చనిపోతారు. ఆ సంహార దూత వారిని సంహరించబోతున్నాడు. అయితే ముందుగానే ఆ విషయం ఇశ్రాయేలులకు దేవుడు తెలియచేయటం బట్టి వారు ఏం చేశారంటే ఆ రాత్రి ఏడాది గొర్రెపిల్ల ఒకటి వధించి వారి యొక్క గృహాల ద్వారబంధం మీద దాని రక్తమును చిలికరించి ఆ మాంసము, పులియని రొట్టెలు, చేదు కూర వారు తింటూ ఆ రాత్రి వారు సిద్ధపాటు కలిగి ఉన్నారు. వారు ఆ పండగ పేరు వచ్చి పస్కా పండగ అని పేరు పెట్టారు. పస్కా అంటే దాటిపోవుట అని అర్థం. ఇదే వారికి చివరి రోజు, చివరి రాత్రి. వారు ఆ పస్క పండుగలో భుజించే తీరు ఏమిటంటే కాళ్ళకు చెప్పులు వేసుకొని, నడుముకి వారు తువ్వాలు కట్టుకొని, చేతి కర్ర పట్టుకొని త్వరపడుతూ ప్రయాణము వెళ్ళడానికి సిద్ధపడిన రీతిగా వారు ఆ రాత్రి తినాలి. ఇది దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆనవాళ్ళు. అయితే పులియని రొట్టెల పండగ ఎందుకు అంటే ఈ పదము వాడబడింది. రొట్టె పులిసినప్పుడు, అది పులుపు అయినప్పుడు పులిసి అది పొంగుతుంది. దేవుని విమోచన ఏ వ్యక్తి కూడా తన సొంతంగా నేను ఏదో బాగున్నాను, రక్షించబడ్డానని పొంగేటట్లుగా ఉండకూడదు. పులిసిన జీవితాలు పొంగుతుంది, పులియని జీవితాలు నిద్దగా ఉంటుంది. ప్రతి పాపి ఈరోజు ఏమై ఉన్నాడో దేవుని రక్తం ద్వారా విమోచించబడి ఉన్నామని చెప్పి వారు స్పష్టంగా ఒప్పుకోవాలి. అంతేగాని ఈ రోజుల్లో చాలామంది మేము ఎవరమో తెలుసా, మేము దేవుణ్ణి నమ్ముకున్న మా కులం ఇది, మా జాతి ఇది, మా స్థితి ఇది అని అలా మాట్లాడిన వారందరూ కూడా పులిపిండితో సమానం, పులిసిపోయినటువంటి బ్రతుకులు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పాపంలో ఉన్నప్పుడు ప్రభు వారికి విడుదల చేశాడు. ఇప్పుడు నీ కులం పేరెందుకు, నీ జాతి పేరెందుకు, నీ హోదా, నీ స్థితి, నీ గొప్పతనాలు ఎవరికి అవసరం?
యేసయ్య కంటే మించిన స్థాయి అనేది ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ సామాన్యమైన మానవుని రూపంగా దాసుని స్వరూపం ధరించి లోకంలో ఆయన జన్మించాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, పులిసినటువంటి ఏ వస్తువు అయినా సరే ఇది పొంగుతుంది. ఎవరైనా ఉప్పొంగే జీవితం కలిగి ఉంటారంటే పులిసిన బ్రతుకు వారిది అని గ్రహించాలి. అందుకే పస్కా పండగ రోజు వారు పులి అని రొట్టె భుజిస్తారు. పులిసిందైతే అది బాగా పొంగుతుంది. ఎవరైనా సరే దేవుని ఎదుట అతిశయించి ఉప్పొంగితే దేవునికి అది నచ్చదు. దేవుని దగ్గర యథార్థంగా ఉండాలి. అంతేకాకుండా ఒక భక్తుడు దేవుని యొద్దకు వచ్చినప్పుడు నేనేమై ఉన్నానో అది నీ దయ వలన, నీ కృప వలన అయి ఉన్నానని చెప్పగలగాలి. కనుక ఇక్కడ యేసు ప్రభువారు పులి అని రొట్టెల పండగ దినమున పస్కా పండగ అని చెప్పి ఈ పండగ పేరు. వారు చేదు కూర తినాలి. చేదు కూర అంటే వారు గత జీవితము ఎంత చేదైన జీవితము, ఎంత కష్టకరమైన జీవితము, వారి బ్రతుకుల్లో వారు పడినటువంటి అనేక అనుభవాలు గుర్తుండడానికి ఈ పండగ దినమున చేదు కూర తింటారు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు బానిసలుగా ఉండేవారు. ఈరోజు చాలామంది క్రైస్తవులు తమ బానిసత్వ బ్రతుకు నుండి, పేదరికత బ్రతుకు నుండి కొంచెం కలిగినప్పుడు ఎక్కడ లేని ఉప్పొంగిపోయి, ప్రారంభం నుంచి మేము ఇలాగే ఉన్నాం, నాకున్న తెలివితేటను బట్టి నేను ఇలా కొనుక్కున్నాను, ఇలా చేశాను, ఈ స్థితికి వచ్చానని చాలామంది గొప్పలు చెప్తూ ఉంటారు. అది శుద్ధ తప్పు అనే సంగతి మనం గ్రహించాలి. సో దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. ఈ పస్కా పండుగలో 3 ప్రాముఖ్యమైనది. ఒకటి పులి అని రొట్టె, అంటే ఒకవేళ పిండి పులిస్తే పొంగుతుంది. మన బ్రతుకు గనక పులిస్తే, పాపముతో ఇమిడితే మనం పొంగుతాం. దేవుడికి పొంగే జీవితం అంటే ఇష్టము లేదు. గొప్పలు చెప్పే వ్యక్తులు అంటే దేవుడికి ఇష్టం లేదు. పులి అని రొట్టె కావాలి. నీవు ఉన్నది ఉన్నట్టుగా ప్రభు ఎదుటకు వెళ్ళాలి. రెండోదిగా చేదు కూర అనక నీ పాత రోత జీవితాన్ని ఎప్పుడు నీ గుండెలో గుర్తుంచుకోవాలి. అందుకే ప్రవక్త యెషయా అంటాడు, నువ్వు ఏ స్థితి నుండి పిలువబడితివో, ఏ గుంట నుండి త్రవ్వబడితివో, ఏ బండ నుండి చెక్కబడితివో దాని గురించి ఆలోచించు. ఈ స్థితి నీది ఒరిజినల్ కాదు. ఒకప్పుడు తినడానికి తిండి లేని స్థితి, సరైన బట్టలు లేని స్థితి, సరైన గృహము లేని స్థితి. ఆ స్థితి నుండి ఈరోజు ఈ స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. సో మన చేదు జీవితాలు మనం గుర్తు తెచ్చుకోవాలి. మూడోదిగా ఏడాది గొర్రెపిల్ల యొక్క మాంసము, అనగా ఈ గొర్రెపిల్ల ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చాలామంది బాప్తిస్మము తీసుకొని కూడా ప్రభు బల్ల యొద్దకు సమీపించరు. ప్రభు బల్ల మనకు నేర్పించే బోధ ఏమిటి అంటే, రొట్టె దేవుని యొక్క ప్రభు యేసుక్రీస్తు వారి శరీరానికి సాదృశ్యం, త్రాగే ద్రాక్షరసము ప్రభు యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యం. ఆయన పొందిన దెబ్బల చేత ప్రతి వ్యక్తికి స్వస్థత కలుగుతుంది. కనుక ఆ రొట్టె తినాలి. ఆయన కార్చిన అమూల్య రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసము త్రాగుట ద్వారా మన తరతరాల నుండి వచ్చే పాపాలు క్షమించబడుతుంది. ఎందుకంటే ప్రభువారు అన్నారు, అనేకుల కొరకు పాప క్షమాపణ నిమిత్తము నేను చిందించబోతున్న నిబంధన రక్తం ఇది, దీనిలోని మీ త్రాగుడి అని ద్రాక్షరసపు గిన్నెను తన యొక్క శిష్యులకు ఇచ్చారు. కనుక ఆ రోజు మనం గమనించినప్పుడు ఆ గొర్రెపిల్ల యొక్క మాంసము, అనగా యేసు ప్రభువు యొక్క శరీరము, అలాగే మన చేదైన అనుభవము,
అలాగే మనము పొంగిపోయిన పులిసినటువంటి మన యొక్క పాపరోత జీవితాన్ని జ్ఞాపకం చేసుకో పస్క పండుగను ఆచరించడం ప్రభు నియమించిన ఒక గొప్ప పండుగ. అప్పుడు ఈ పండుగ యేసు ప్రభువారు యెరూషలేములో ఆయన ఆచరించడానికి లేక ధ్యానించడానికి వస్తే ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయనను నెలగో పట్టుకొని చంపుదామని ఆలోచించుకొనుచుండిరి. యేసు ప్రభు యొక్క మంచి ఉద్దేశముతో మంచి ఆలోచనతో ఆయన ఏ కార్యక్రమమైనా కొనసాగించేవారు, చేపట్టేవారు. కానీ ఆ కార్యక్రమాన్ని కాస్త వక్రీకరించి తనను హతమార్చాలని, తప్పు పట్టాలని, ఏదో విధంగా తన జీవితాన్ని నాశనము చేయాలని మత పెద్దలు, శాస్త్రులు, యాజకులు వీరందరూ ఊడుకొని ఆలోచన చేస్తూ ఉండేది. ప్రజల్లో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని వారిలో వారు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఈ పస్క పండుగకు ఎక్కడెక్కడ ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేలులు యెరూషలేములో భారీ ఎత్తుగా జనసమూహం వచ్చి కూడుకుంటారు. వారి పస్క పండుగ చాలా దీక్షతో ఆచరిస్తారు. కనుక పండుగ సమయంలో కనుక యేసయ్యను మనం పట్టుకొని చంపుదామా, జనాలందరూ తిరుగుబాటు చేసి మన మీద వచ్చి పడతారేమో, కనుక పండుగ సమయంలో వద్దు అని వారిలో వారు తర్కించుకుంటున్నారు. ప్రియన సోదరి సహోదరుడా, ఆ రోజు ఐగుప్తు దేశంలో ఒక గొర్రె వధించబడింది. వధించబడిన గొర్రె రక్తం ద్వారా పాపుల పాపము కడుగబడింది. ఈరోజు కలువరి శిలువలో యేసు ప్రభువారు వధించబడుతున్నారు. ఆయన కార్చిన రక్తము ద్వారా మన పాపములు కడుగబడి మనము పరిశుద్ధులంగా జీవించే భాగ్యవంతులము కాగలుగుతున్నాము. కనుక ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక శ్రేష్టమైనటువంటి అనుభూతి గురించి మనకు నేర్పించారు. మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఆయన రక్తం ద్వారా శుద్ధి చేయబడుతూ ఆయన పాపక్షమాపణ ఇచ్చిన ప్రతి మానవుడు ఆయనకు మహిమకరంగా జీవించడానికి, ఆయన సంకల్పం బట్టి ప్రభువుకు మహిమకరంగా బ్రతకడానికి మనము సంసిద్ధత కలిగి ఉండాలని ప్రభువారు ఈ దినాన మనకు తెలియచేస్తున్నారు. కనుక పస్కా పండుగ అనేటటువంటిది మన జీవితానికి చాలా చాలా ముడిపడిన పండుగ. ప్రతి పాపికి రక్షణార్థమై దేవునితో నడిచే అనుభూతినిచ్చి పాపపు లోకము నుంచి పరిశుద్ధ పట్టణమైన పరలోక రాజ్యంలో ప్రవేశింప చేయడానికి మనకు ఎంతో భాగ్యం ఇచ్చినటువంటి మహోత్తరమైన పండుగ అని మనం గుర్తించి రండి, ఆయనకు మహిమకరంగా జీవించడానికి సిద్ధపడదాము, ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకి స్తోత్రాలు. ప్రభువా, ఈ మాటలు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంచండి. నీ వాక్యం బట్టి మేము జీవించే కృపనివ్వండి. మీ కరుణ, మీ కటాక్షం మాకు అనుగ్రహించండి. ప్రతి బిడలు ప్రభువా మీ రక్తం ద్వారా కడగబడి, ప్రభువా మీ యొక్క వాక్యమును బట్టి సరిచేయబడి మీకు అంకిత భావంతో జీవించే కృప అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.